హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ ఎండలకు వెయిట్ చేసిందా? అయితే ఈ చిన్న చిట్కా ఫాలో అయిపోండి. చూసారు కదా, సగ్గుబియ్యం నేను 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. కొంచెం మెత్తగా నానాలన్నమాట. చూడండి, ఇలాగైతే నానాలి, అలా మెత్తగా అయిపోవాలన్నమాట. 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదే గిన్నెతోటి 2 గిన్నెల వాటర్ పోసుకొని మరిగించుకున్నాను. ఈ నానబెట్టిని ఇందులో హాఫ్ ఉన్నాయి కదా, హాఫ్ వాటర్ ఉన్నాయి కదా, మనం నానబెట్టుకున్న వాటర్ వాటితో సహా ఇందులో పోసేసేద్దాం. కొంచెం కింద పడిపోయినాయి, ఏం కాదు, మొత్తం పోసేసి చక్కగా ఉడికించుకుందాం. కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. ఆ తెలుపు అంతా పోయేంత వరకు మంచిగా ఉడికించుకుందాం. చక్కగా ఉడికిపోవాలన్నమాట. ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ మా నాయనమ్మోళ్ళు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఇలాంటి చిట్కాలన్నీ చేసి మాకు ఇచ్చేవారు. ఇప్పుడు అవే మా పిల్లలకి నేను ఫాలో అవుతున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నాకైతే తాటి బెల్లం దొరకలేదు. ఇక్కడ తాటి బెల్లం ఏదో గట్టిగా ఏదో చక్కెరగా ఉంటుంది. ఆంధ్రాకి వెళ్ళి తాటి బెల్లం అయితే చాలా బాగుంటుంది అనమాట. మా నాయనమ్మ తాటి బెల్లం వేసి కాసి ఇచ్చేసేది. వేడి చిటికలో తగ్గిపోయేది అనమాట. ఇప్పుడు నాకు తాటి బెల్లం దొరకలేదు కాబట్టి మామూలు బెల్లం వేస్తున్నాను. చూడండి, ఇలా మంచిగా కలుపుకుంటూ, కొంచెం టైం పడుతుంది కొంచెం ఉడకటానికి. చక్కగా ఉడికించుకుందాం. ఒక 5-6 మినిట్స్ ఉడికించుకుందాం చక్కగా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే పనికి వస్తాయి. అప్పటోళ్ళు ఈ చిట్కాలతోనే మనల్ని మన నాయనమ్మోళ్ళు పెంచారు కదా. స్కూల్కి వెళ్ళి రాగానే నాయనమ్మ వేడి చేసింది అనగానే చిటుక్కును కాసిచ్చేసేది అనమాట మా నాయనమ్మ. నాకు బాగా గుర్తు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి అనమాట. చూడండి, మంచిగా ఉడికిపోతున్నాయి. ఆ తెల్లదనం అంతా పోయి కొంచెం తెలిపే ఉంది, ఏం కాదు. ఇప్పుడు మనం దీనిలోనే బెల్లం వేసేసుకుందాం. ఇలా ఉడకాలన్నమాట. చూడండి, కొంచెం పలసగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఫస్ట్లోనే, కానీ నేనైతే ఇలా కరెక్ట్గా సరిపోతుంది నేను చేసిన కొలతలతోటి. ఒకవేళ పలసగా కావాలనుకునేవాళ్ళు చూడండి, నేను నార్మల్ బెల్లం వేస్తున్నాను. నాకు తాటి బెల్లం దొరకలేదు. 60 గ్రాములు బెల్లం అన్నమాట. ఒకవేళ మీకు తీపి చాలదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తీపి తినేవాళ్ళు. నేనైతే తీపి తక్కువ తింటాను, అందుకనే 60 గ్రాములు బెల్లం వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. ఇది ఎంత కరిగేంత వరకు సిమ్లో స్టవ్ పెట్టుకుందాం. స్టవ్ పెట్టేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇంకా 2-3 మినిట్స్ దాకా కొంచెం సిమ్లోనే స్టవ్ పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి, కలర్ మారిపోయింది. కొంచెం ఉడికించుకొని అసలు ఇవి తింటుంటే బబుల్స్గా అసలు చక్కగా పంటి కింద తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడైతే చిటికలో తగ్గిస్తుంది. తాటి బెల్లం ఉంటే మరీ మంచిది. నాకైతే తాటి బెల్లం దొరకలేదు. ఇక్కడ హైదరాబాద్లో తాటి బెల్లం చక్కెర ఎక్కువ ఉంటుంది, కానీ ఆంధ్రాలో దొరికే తాటి బెల్లం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. అదంతా ఆ బెల్లం కరగాలి. ఇంకా
చూసారా, చక్కగా ఉడికిపోయింది సూపర్గా. ఇప్పుడు చూడండి, కలర్ కూడా మారిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని మంచిగా బబుల్స్గా ఉన్నాయి, తినేసేద్దాం. ఇలా ఉడకాలన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి. మనకి హెల్త్ కోసం చాలా మంచిది సగ్గుబియ్యం. ఇలా వేడి చేసినప్పుడు ఇలా చేసుకుని కానీ తాగారంటే మీకు వేడి చిటికలో తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేను చెప్పానని కాదు, ఏముంది ఇందులోనే బెల్లమే కదా అని అంటారేమో. సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా నాయనమ్మ చేసి పెట్టిన రెసిపీ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనది కొత్త ఛానల్. స్టవ్ కట్టేసాము, ఇంకా దించేసుకొని వేడివేడిగా తాగేసేద్దాం. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలతోనే వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కదా. ఓకే, బాయ్ బాయ్.